రెస్పెక్టెడ్ టు ఎవ్రీవన్. మనం చాలా సందర్భాల్లో వాచ్లో టైం ఎంత అయింది అని అడుగుతుంటాం. అంటే మీ వాచ్లో టైం ఎంత అండి అని అడుగుతుంటాం. ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా మనం మీ వాచ్లో టైం ఎంత అయింది అంటున్నాం అని అడగాల్సి వస్తే చాలా సందర్భాల్లో వాట్స్ ద టైమ్ ఇన్ యువర్ వాచ్ అని అంటూ ఉంటారు. వాట్స్ ద టైమ్ ఇన్ యువర్ వాచ్ అంటుంటారు. అలా అనకూడదు. ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ వాడకూడదు. మరి ఏ ప్రిపోజిషన్ వాడాలి అంటే బై అనే ప్రిపోజిషన్ వాడాల్సి ఉంటుంది. అంటే వాట్స్ ద టైమ్ బై యువర్ వాచ్. వాట్స్ ద టైమ్ బై యువర్ వాచ్ అంటే వాట్ ఈస్ ద టైమ్ బై యువర్ వాచ్. మీ వాచ్లో టైం ఎంత అయింది అని అడగాల్సి వస్తే వాట్స్ ద టైమ్ బై యువర్ వాచ్ అనాలి. అంతే తప్ప వాట్స్ ద టైమ్ ఇన్ యువర్ వాచ్ అని అనకూడదు. ఇన్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ వాడకూడదు. ఇలాంటి ప్రిపోజిషన్కి సంబంధించి వాల్యూమ్ 6లో పెట్టాను.